గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మన హిందూ సాంప్రదాయంలో ఉగాది నుండి మనకు సంవత్సరం మొదలవుతుంది. చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు 12 నెలలు ఉంటాయి. మన తిథులు కానీ నక్షత్రాలు కానీ అన్నీ కూడా చాంద్రమానముని ఆధారితంగా లెక్క వేస్తారు. అంటే చంద్రుడి ఆధారముగా మన కాల నిర్ణయం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి తెలుగు నెలకి కూడా మనకు పౌర్ణమి నాడు చంద్రుడు నిండుగా ఉంటాడు. కాబట్టి పౌర్ణమి నాడు ఏ తిథి అయితే వస్తుందో ఆ తిథిని ఆధారం చేసుకొని ఆ నెలకు పేరు పెట్టారు. అదేవిధంగా శ్రావణ మాసము, శ్రవణ నక్షత్రము పౌర్ణమి కూడుకొని వస్తుంది కాబట్టి ఆ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. మరి అన్ని నెలకు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కార్తీక మాసం విశిష్టత శివ పూజ చేయడము. అదేవిధంగా ధనుర్మాసం అంటే మార్గశిర మాసము ధనుర్మాసం అంటాము. మార్గశిర మాస విశిష్టత విష్ణు పూజ చేయడము. అలాగే ఈ శ్రావణ మాసములో శివుని పూజించవచ్చు, విష్ణుమూర్తికి పూజించవచ్చు, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించవచ్చు. ఎందుకు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా స్త్రీలందరూ కూడా నిత్యము అమ్మవారి నామస్మరణ చేస్తూ, అమ్మవారికి పూజలు చేస్తూ, విశేషమైనటువంటి మంగళవారాలు, శుక్రవారాలు దేవాలయాల్లోకి వెళ్ళి ఇంకొక ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు ఇస్తూ ఉంటారు. అలా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ శ్రావణ మాసంలోనే చాలామంది మంచి శుభదినాలు ఉంటాయి. గృహప్రవేశాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వివాహాలు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇంట్లో మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి శ్రావణ మాసం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతాలు నిత్యం చేసుకునే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలోనే ముఖ్యమైనటువంటి వ్రతాలు, ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. అవి శ్రావణ మంగళగౌరి వ్రతములు. ఎవరైతే వివాహమైనటువంటి స్త్రీలు మొదటి సంవత్సరం ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించి 5 సంవత్సరాలు వరుసగా చేస్తారు. దాని వలన వాళ్ళకున్నటువంటి మాంగళ్య దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. శుక్రవారం, 2వ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం, అది 2వది కావచ్చు, 3వది కావచ్చు, ఆ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే మనకున్నటువంటి కష్టాలు బాధలు పోయి సకల సర్వ సంపదలు కూడా కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడము, ఉదయం పూట ఉపవాసం ఉండి శివుణ్ణి ప్రదోషకాలంలో అర్చన చేస్తే ఎంతో శుభ ఫలితాలను పొందుతారు. ఇక నిత్యము మహావిష్ణు స్మరణ నామస్మరణం వలన స్వామివారి అనుగ్రహం కలిగి మన కష్టాలు బాధలు పోతాయి. కాబట్టి శ్రావణ మాసములో ఎవరైతే నిత్యం భగవత ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు ఇచ్చి ఆడవాళ్ళకి దీర్ఘ సౌమంగళత్వము, అదేవిధంగా మగవాళ్ళందరికీ కూడా వాళ్ళ చేసే పనులలో కానీ వాళ్ళకున్నటువంటి జాతక విషయాల ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు.